కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ ముక్త్ భారత్ లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తుంది. అడవుల్లో తుపాకులు పట్టి తిరిగిన మావోయిస్టు క్యాడర్లు చిన్న స్థాయి సభ్యుల నుంచి అగ్రనేతల వరకు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయుధాలను పక్కనబెట్టి సాధారణ జనజీవన స్రవంతిలోకి అడుగుపెడుతున్నారు. అండర్ గ్రౌండ్ జీవితం నుంచి బయటపడి కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వానికి సవాల్ విసిరిన ఈ వ్యక్తులు ఇప్పుడు అదే వ్యవస్థలో భాగమై సమాజానికి ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మార్పు కేవలం భద్రతా విజయమే కాదు, ఒక భావజాల మార్పుకు సంకేతంగా కూడా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అరుదైన ఫోటోగ్రాఫిక్ మెమరీ కలిగిన ఓ మావోయిస్ట్ నేత తన చేతిలోని ఆయుధాన్ని పక్కన పెట్టి కోర్టులో సామాన్యుల తరపున వాదించే లాయర్ కావాలని కలలు కంటున్నారు. అడవిలో ప్రారంభమైన అతని ప్రయాణం ఇప్పుడు న్యాయ మార్గంలో కొత్త అర్థాన్ని పొందబోతుంది. ఇంతకీ ఎవరా నేత, ఆయన ప్రత్యేకత ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మహారాష్ట్రలోని గోండియా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గత ఏడాది నవంబర్ చివరిలో 11 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో వినోద్ రామస్వామి అలియాస్ అనంత్ అనిల్ నాగ్పురే వికాస్ కూడా ఒకరు. 42 ఏళ్ల అనంత్ మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలను కలుపుకునే ఎంఎంసీ జోన్లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అగ్రశ్రేణి మావోయిస్టు నాయకురాలు అనురాధ గాంధీ, మిలింద్ తెల్దుంబడేలతో కలిసి పనిచేశారు. వీరు నవంబర్ 2021లో పోలీసుల కాల్పులో మరణించారు. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన సుమారు 2 దశాబ్దాల పాటు అడవుల్లో అండర్ గ్రౌండ్ జీవితం గడిపారు. ఇప్పుడు అదే వ్యక్తి లాయర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఆయన జీవితంలో వచ్చిన విప్లవాత్మక మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. చాలా కాలం పాటు సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన అనంత్ కాలక్రమేణా పార్టీ ధోరణిలో వచ్చినటువంటి మార్పులు, ఆపరేషన్ ఖగార్ కారణంగా పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో పునరాలోచనలో పడ్డారు. (1999లో శ్యామ్, మహేష్, మురళి వంటి సీనియర్ నక్సల్ నాయకుల హత్య తన తల్లిదండ్రులను తీవ్రంగా ప్రభావితం చేసిందని అనంత్ ఒకసారి చెప్పుకొచ్చారు. వారు 2001లో హైదరాబాద్లో లొంగిపోయారు. కానీ తాను మాత్రం వినోద్ రామస్వామి అనే అసలు పేరుతో ముంబైలోని రామ్ నిరంజన్ జూన్ జున్వాలా కళాశాలలో విద్యార్థిగా నక్సల్ ఉద్యమంలో చురుగ్గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. తాను సైన్స్ చేయాలనుకున్నాడట, కానీ పార్టీ పని కోసం ఎక్కువ టైం కేటాయించగలిగేలా తీసుకోమని ఆయన్ను కోరారట అని కూడా అనంత్ చెప్పుకొచ్చారు. అనంత్ 1999 నుండి 2002 మధ్య ముంబైలో ఉన్నారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఆయన కుటుంబం లొంగిపోయిన తర్వాత ముంబై విడిచిపెట్టి BA సెకండ్ ఇయర్లో ఉండగా వెళ్ళిపోయారు. నాగ్పూర్లోని ధన్వేతే నేషనల్ కాలేజ్లో అనిల్ నాగ్పురే అనేటువంటి ఒక నకిలీ పేరుతో మిలింద్ తెల్తుండే అందించినటువంటి ఫోర్జరీ క్లాస్ అంటే 10 పాస్ అయినటువంటి సర్టిఫికెట్ను ఉపయోగించి ఇంటర్లో అడ్మిషన్ తీసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేకపోయాడు. 4 సంవత్సరాల లోపు నాగ్పూర్లోని కళాశాలను విడిచిపెట్టి అడవుల్లో సాయుధ క్యాడర్లో నియమించబడ్డాడు. కానీ స్వయం అధ్యయనం కొనసాగించాడు. తనకు ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండేదని అనంత్ చెప్పుకొచ్చాడు. నా జవాబు పత్రాన్ని చదివిన తర్వాత నేను పరీక్షలో కాపీ కొట్టానని ఒక చరిత్ర ఉపాధ్యాయుడు భావించాడు. ఆ ఉపాధ్యాయుడు నన్ను ఆ కంటెంట్ను చదవమని, కొన్ని గంటల తర్వాత రాయమని అడిగారు. నేను ప్రతిదాన్ని గుర్తుంచుకొని రాసినటువంటి విధానాన్ని ఆయన చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు అది అంత ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకోనని కూడా ఆయన ఒకసారి చెప్పుకొచ్చాడు. నాగ్పూర్కు చెందినటువంటి సుష్మా రమేకా వంటి కొందరు యువకులు తన వల్ల ప్రభావితమై నిషేధిత మావోయిస్టు గ్రూప్లో చేరారని, అయితే తర్వాత పోలీసులు వాళ్ళని పట్టుకున్నారని కూడా అనంత్ గుర్తు చేసుకున్నారు. పూణే నగరంలోని మురికివాడకు చెందినటువంటి సంతోష్ షెలార్ అలియాస్ పెయింటర్తో తనకున్నటువంటి అనుభవాన్ని కూడా ఆయన పంచుకున్నారు. సంతోష్ కబీర్ కళా మంచ్ సాంస్కృతిక బృందంలో సభ్యుడు. అతను అడవుల్లో సాయుధ నక్సల్ ఉద్యమంలో చేరడానికి ప్రేరణ పొందాడు. షెలార్ 2024లో పూణేలో తన కుటుంబాన్ని కలవడానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేయబడ్డాడు. ఎంఎంసీ జోన్లో షెలార్ తనతో కలిసి పనిచేశాడని అనంత్ చెప్పుకొచ్చారు. షెలార్ తన సమస్యలను నాతో పంచుకునేవాడని, నేను పట్టణ ప్రాంతం నుండి వచ్చినందున అతని సమస్యలను నేను అర్థం చేసుకున్నానని కూడా అన్నారు. అతను తన అసాధారణమైనటువంటి పెయింటింగ్ నైపుణ్యాలతో పార్టీకి అద్భుతాలు చేసి ఉండేవాడు.
కానీ గ్రామీణ నేపథ్యం ఉన్న తోటి క్యాడర్లు అడవుల్లో అతని బలహీనమైన శారీరక పనిని బట్టి అతన్ని అంచనా వేశారని కూడా అన్నారు. ఇది వాగ్వాదాలకు దారితీసి మరియు అతను అడవులను విడిచిపెట్టాడని కూడా చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నా ప్రతిభ కూడా పెద్దగా ఉపయోగించబడలేదు. పార్టీ ఇచ్చినటువంటి అన్ని బాధ్యతలను నేను చిత్తశుద్ధితో నిర్వహించానని కూడా అన్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమానికి నేను మరిన్ని ఫలితాలను ఇచ్చి ఉండేవాడినని అనంత్ అన్నారు. సాయుధ తిరుగుబాటు తన ప్రాముఖ్యతను కోల్పోయిందని నమ్మే మావోయిస్టులలో అనంత్ ఒకరు. ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజాభిప్రాయాన్ని రూపొందించడం సాధ్యం కాదు. సాయుధ పోరాటం మమ్మల్ని పరిమితం చేసింది కాబట్టి ఇప్పుడు మేము ప్రజల మధ్య పనిచేయడం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టంలో కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. లొంగిపోయిన అనంత్ తన లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడించారు. నేను చదువుకోవాలనుకుంటున్నాను. న్యాయవాదిగా మారి చట్టం గురించి తెలియని అమాయక పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నాను అని ఆయన తెలిపారు. అయితే చదువుకునే మార్గంలో సవాలు కూడా ఉన్నాయని చెప్పారు. తన దగ్గర కనీస ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు కూడా లేవని, వాటిని సరిచేసుకోవాల్సి ఉందని కూడా చెప్పుకొచ్చారు. చిన్న వయసులోనే ఉద్యమంలో చేరడం వల్ల సాధారణ విద్యాభ్యాసం పూర్తి కాలేదని ఆయన వెల్లడించారు. అనంత్ కుటుంబ నేపథ్యం కూడా ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆయన తండ్రి మొదట దుబాయ్, ముంబైలో పనిచేసినప్పటికీ తర్వాత సామాజిక అసమానతల వల్ల ఆంధ్రప్రదేశ్లోని నక్సల్ గ్రూప్ పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. పోలీసుల వేధింపుల నుంచి తప్పించుకోవడానికి వారి కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు ఔరంగాబాద్, కొల్హాపూర్ ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు అనంత్ ఒకసారి చెప్పుకొచ్చారు. ఇక అనంత్ విద్యార్థి దశలో ఆయన ముంబైలోని రామ్ నిరంజన్ జూన్వాలా కాలేజీలో చదువుకుంటూనే ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. తర్వాత నాగ్పూర్లోని అనిల్ నాగ్పురే అనేటువంటి పేరుతో ధన్వాటే నేషనల్ కాలేజీలో కూడా చేరారు. నకిలీ పత్రాలతో చదువు కొనసాగించినప్పటికీ చివరకు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేకపోయాడు. 4 ఏళ్లలోపే కాలేజీ వదిలి అడవిలో సాయుధ క్యాడర్గా చేరారు. అయినప్పటికీ స్వయంగా చదువును కొనసాగించారని చెప్పుకొచ్చారు. చిన్ననాటి నుంచే అనంత్ తెలివైనటువంటి విద్యార్థిగా పేరు పొందారు. ముఖ్యంగా తనకున్నటువంటి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఏ విషయాన్నైనా ఒక్కసారి చదివితే గుర్తుంచుకునేటువంటి సామర్థ్యం ఆయనకుందని చెబుతూ ఉంటారు. ఈ టాలెంట్ ఆయనను మావోయిస్టు దశలో కూడా ఉపయోగపడింది. అదనంగా ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తెలుగు, ఛత్తీస్గఢీ, గోండి వంటి పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించడం ఆయన మేధస్సుకు నిదర్శనం. చదువులోనూ సామాజిక అంశాలపై అవగాహనలోనూ ముందుండే ఆయన అదే సామర్థ్యాన్ని తరువాత మావోయిస్టు ఉద్యమంలో వినియోగించారు. వ్యూహాలు, మార్గాలు, సమాచారం ఏదైనా ఒక్కసారి చదివితే మర్చిపోకుండా గుర్తుంచుకునే సామర్థ్యం అతనికి ఉండేది. ప్రస్తుతం అనంత్ పునరావాస కేంద్రంలో ఉన్నారు. తుపాకీ పట్టిన చేతులతో ఇప్పుడు రాజ్యాంగం పట్టి న్యాయం చేయాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సమాజంలో మార్పు సాధ్యమని మరోసారి నిరూపిస్తుంది. వినోద్ రామస్వామి కథ ఒక వ్యక్తి ఎలా మార్పు దిశగా అడుగులు వేయగలడో చూపించేటువంటి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.